खुशियों की सुंदर झील में जीवन कमल मुस्काएगा। सब सौंप दो प्यारे प्रभु को। उसकी अमानत है, अपनी समझ लेना अमानत में खयानत है जो भी तेरे पास सब उसकी अमानत है, अपनी समझ लेना अमानत में ये मान ले सब कुछ तेरा हो जाएगा। सब कुछ तेरा ये मान ले सब कुछ तेरा हो जाएगा। चिंता सभी मिट जाएगी और मन विमल हो जाएगा। सब सौंप दो प्यारे प्रभु को। हो जाएगा कल्याण करता चल तेरा खुद ही भला हो जाएगा। आजाद हो पिंजरे से पंछी फिर निकल उड़ जाएगा। सब सौंप दो प्यारे प्रभु को। सब सरल हो जाएगा। सब सौंप दो प्यारे प्रभु को। सब सरल हो जाएगा। खुशियों की सुंदर झील में जीवन कमल मुस्काएगा। सब सौंप दो प्यारे प्रभु को। ఓం శాంతి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అవ్యక్తవాణి ఆదివారం. రివైజ్ డేట్ 18/1/92 వాణి. ఇది 18 జనవరికు బాబా చెప్పిన వాణి 92లో. బాబా చెప్తారు, बाप से स्नेह की निशानी बाप समान बनना है।
అంటే బాబా పైన నిజంగానే స్నేహం ఉంటే మరి తండ్రి సమానం కావాలి కదా. మరి బాబా వాణిలో చెప్తారు, आज बेहद के माता पिता के सामने सारे बेहद का परिवार है. सिर्फ ये सभा नहीं, लेकिन चारों ओर के स्नेही सहयोगी बच्चों का छोटा सा ब्राह्मण परिवार, अति प्यारा और न्यारा परिवार, अलौकिक परिवार. चित्र में होते विचित्र अनोखा परिवार सामने है. बाप दादा अमृत वेले से सभी बच्चों के स्नेह की, मिलन मनाने की, वरदान लेने की मीठी मीठी रूरवान सुन रहे थे. అంటే ఈరోజు బేహద్ తండ్రి, బేహద్ మాతపిత ముందు మొత్తం బేహద్ పరివారం ఉంది. అంటే మధుబన్లో వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, కానీ నలువైపులా ఉండే స్నేహి సహయోగి బిడ్డలు, ఈ చిన్న బ్రాహ్మణ్ పరివారం, అతి ప్యారా అతి న్యారా పరివారం, అలౌకిక పరివారం, చిత్రంలా ఉంటే కూడా చాలా విచిత్రమైన పరివారం బాబా కాంటి ముందు ఉంది. బాబ్ దాదా అమృత్ వేళ నుంచి బిడ్డలందరిది మిలన్ చేసే వరదాన్ తీసుకునేదానికి మధురమైన ఆత్మిక సంభాషణ వింటూ ఉన్నారు. सभी के मन के स्नेह की भावना और समान बनने की श्रेष्ठ कामना, यही उमंग उत्साह चारों ओर देख रहे हैं. బాబా చెప్తారు, అమృత్ వేళ నుంచి బిడ్డలు స్నేహంతో, స్నేహాన్ని భావన మరి సమాన అయ్యే శ్రేష్ఠ కోరిక కామన, ఇదే అందరి మనసులో ఉమంగ ఉత్సాహం ఉంది, అది చూస్తున్నారు బాబా. ఈరోజు మెజారిటీ బిడ్డలు బాబా ముందు నంబర్ వన్ శ్రేష్ఠ ఆత్మలు అంటే బ్రహ్మ మాతాపిత ఇమర్జ్ అయినారు. అందరి ముందు బాబా आज के दिन मेजॉरिटी बच्चों के सामने नंबर 1 श्रेष्ठ आत्मा ब्रह्म माता पिता इमर्ज रूप में, అంటే బ్రహ్మ బాబా మాత పిత అందరికంటే ముందు ఇమర్జ్ అయి ఉన్నారు. ఈరోజు అందరి ముందు ఉన్నారు. మరి सभी के दिल में आज विशेष प्यार के सागर बाप दादा का प्रेम स्वरूप प्रत्यक्ष रूप में नयनों में समाने रहा. ఈ రోజు ప్రతి ఒక్కరి మనసులో విశేషంగా ప్రేమ సాగర్ తండ్రి బాప్ దాదా ది ప్రేమ స్వరూపం ప్రత్యక్ష రూపంలో అందరి కంట్లో ఉంది. चारों ओर के सर्व बच्चों के स्नेह के दिल के गीत बाप दादा सुने. నలువైపులా ఉండే సర్వ స్నేహి బిడ్డలది స్నేహం మనసుతో చాలా ప్రీతిగా పాట అది బాప్ దాదా వింటూ ఉన్నారు. स्नेह के रिटर्न में वरदाता बाप बच्चों को यही वरदान दे रहे, सदा हर समय हर एक आत्मा से हर परिस्थिति में स्नेह मूर्त भाव. అంటే స్నేహాన్ని రిటర్న్లో వరదాత తండ్రి బిడ్డలకు ఇదే వరదానం ఇస్తూ ఉన్నారు. ఈరోజు సదా ప్రతి సమయం ప్రతి ఆత్మల దగ్గర ప్రతి పరిస్థితిలో స్నేహ మూర్త్ కావాలి. అట్లా कभी भी अपना स्नेह मूर्त, स्नेह की सीरत, स्नेही व्यवहार, स्नेह के संबंध संपर्क को छोड़ना मत, भूलना मत. బాబా చెప్తారు, ఎప్పుడు స్నేహ మూర్త్, స్నేహాని ముఖం, స్నేహాని వ్యవహారం, స్నేహ సంబంధ సంపర్కం దీన్ని మర్చిపోవద్దు, దీన్ని వదలొద్దు, స్నేహాన్ని వదలకూడదు. సదా స్నేహమూర్తితో వ్యవహారం చేయాలి. कोई भी व्यक्ति
चाहे प्रकृति, चाहे माया कैसे भी विकराल रूप, ज्वाला रूप धारण कर सामने आए, लेकिन विकराल ज्वाला रूप को सदा स्नेह की शीतलता द्वारा పరివర్తన్ కర్తే రహనా. మరి బావ చెప్తారు, ఎట్లాంటి వ్యక్తి అయినా సరే, ఎవరైనా వ్యక్తి వికరాల రూపంలో కోపంగా మన ముందు వస్తారు, ప్రకృతి కూడా చాలా భయంకర రూపంలో వస్తుంది, మాయా ఏ రూపంలో ధారణ చేసుకొని వచ్చినా సరే వికరాల రూపం, జ్వాలా స్వరూపం. అయితే మనం మాత్రం ఈ వికరాల స్వరూపం ముందు సదా స్నేహాన్ని శీతలత ద్వారా పరివర్తన చేసేవాళ్ళు కావాలి. इस नए वर्ष में విశేష స్నేహ లేనా హై, స్నేహ దేనా హై. ఈ కొత్త సంవత్సరంలో స్పెషల్గా స్నేహం ఇవ్వాలి, స్నేహం తీసుకోవాలి. సదా స్నేహకి దృష్టి, स्नेह की वृत्ति, स्नेहमयी कृति द्वारा स्नेही सृष्टि बनानी है. भाव చెప్తారు, సదా స్నేహాని దృష్టి ద్వారా, స్నేహాని వృత్తి, స్నేహమయీ కర్మ ద్వారా స్నేహాని సృష్టిని రచన చేయాలి. कोई स्नेह नहीं भी दे, लेकिन आप मास्टर स्नेह स्वरूप आत्माएं दाता बन రూహాని స్నేహ దేతే చాలు. ఎవరైనా మనకు స్నేహం ఇయలేదు అనుకోండి, అయినా కూడా మనం మాస్టర్ స్నేహ స్వరూప ఆత్మలు దాత అయ్యేసి ఆత్మిక స్నేహం ఇస్తూ పోవాలి. आज की जीव आत्माएं स्नेह और सच्चे प्यार के प्यासी हैं. ఇప్పుడు జీవాత్మలందరం స్నేహం కావలే అనుకుంటారు, సత్యమైన ప్రీతి కావాలి అని వాళ్ళ మనసులో ఉంది. స్నేహకి ఏక్ గడి అర్థాత్ ఏక్ బూంద్కే ప్యాసి హై. స్నేహాన్ని ఒక్క క్షణం, ఒక్క బొట్టుది వాళ్ళకు దాహం ఎక్కువ, స్నేహం కావాలని దాహం. इसलिए सच्चे स्नेह के कारण परेशान हो भटक रहे हैं. అందువల్ల సత్యమైన స్నేహానికి కారణం వాళ్ళు చాలా టెన్షన్లో వచ్చి అక్కడ ఇక్కడ తిరుగుతారు సత్యమైన స్నేహాని కోసం. సచ్చే స్నేహి రూహానీ స్నేహ को ढूंढ रहे हैं. సత్యమైన ఆత్మిక స్నేహాన్ని వెతుకుతూ ఉన్నారు అందరూ. ऐसे प्यासी आत्माओं को सहारा देने वाले आप मास्टर ज्ञान सागर हो. ఇట్లా పాపం స్నేహాన్ని దాగం ఉండేవాళ్ళు మన ఆధారం ఎవరు? మనమే. వాడు ఆధారం మనమే. మాస్టర్ ज्ञान सागर ఆయన. अपने आप से पूछो, आप सभी आत्माओं को ब्राह्मण परिवार में परिवर्तन करने का, आकर्षित करने का विशेष आधार क्या रहा? బాబా చెప్తారు, మీరు స్వయం చూసుకోండి, మనసులో అడగండి. మీరు బ్రాహ్మణ ఆత్మ, బ్రాహ్మణ పరివారంలో పరివర్తన అయినారు కదా, ఆకర్షణ అయినారు కదా, దాని విశేష ఆధారం ఏమి? ఎట్లా బ్రాహ్మణ అయినారు శూదర్ నుంచి? దాని ఆధారం ఇదే సత్యమైన ప్రీతి, మాత్పితాది ప్రీతి, ఆత్మిక పరివారాన్ని ప్రీతి. ఇదే కదా పరివర్తన చేసింది. इस प्यार की प्राप्ति से परिवर्तन किया. ఇది మనకు దొరికింది. సత్యమైన స్నేహం, ఆత్మిక స్నేహం, తల్లిదండ్రి స్నేహం ఇక్కడ దొరికిన దానివల్ల మనం శూదర్ నుంచి బ్రాహ్మణ పరివారంలో వచ్చినాం, పరివర్తన అయినాం. तो స్నేహమే ఆధారం అందరినీ పరివర్తన చేశాను. ज्ञान के पीछे समझते हो, लेकिन पहले आकर्षण सच्चा निस्वार्थ पारिवारिक प्यार है. నాలెడ్జ్ ఏమో తర్వాత అర్థం చేసుకున్నారు. అయితే మొదట్లో ఇక్కడ వచ్చేదానికి ఆధారం ఆకర్షణ మన ఏం చేసింది? నిస్వార్థ పరివారాన్ని ప్రీతి. तो यही फाउंडेशन रहा ना, ప్రీతియే కదా ఫౌండేషన్.
इससे ही सभी आए हम. ఈ దీని స్నేహాన్ని ఆధారం ఆత్మిక సత్యమైన నిస్వార్థ స్నేహాన్ని ఆధారంతో మనం ఇక్కడ వచ్చినాం. లేదంటే ఇక్కడ వచ్చేదానికి మనకు ఏముంటుంది. తర్వాత జ్ఞానం అర్థం చేసుకున్నాం. మొదట్లో స్నేహం ఆధారంలోనే ఇక్కడ వచ్చేసాం మనం. तो विश्व में अरब खरबपति बहुत है, लेकिन परमात्मा सच्चे स्नेह के భికారి है क्यों. ఈ విశ్వంలో కోటేశ్వర్లు ఇంకా ఎక్కువ డబ్బులు ఉండేవాళ్ళు ఉన్నారు, కానీ పరమాత్మది సత్యమైన ప్రీతికి వాళ్ళు కూడా భికారి అయినారు. ఎందుకు? ఎంత డబ్బులు ఉంటే లాభం ఏమి? ప్రీతి ఎక్కడ ఉందో అక్కడ కదా వాళ్ళు ఆకర్షణ అవుతారు. ప్రీతి కావాలి. అరబ్ కరబ్ సే ఏ ప్యార్ నహీ మిల్తా హై. ఎంత డబ్బులు ఉన్నా ఆ డబ్బులు ఏమైనా ప్రీతి ఇస్తుందా? ఈ ప్రీతి ప్రాప్తి అవుతుందా? దాంట్లో లేదు. तो साइंस वालों ने देखो कितने भी अल्पकाल के सुख के साधन विश्व को दिया है, लेकिन जितने बड़े वैज्ञानिक है उतना और कुछ खोज करे और कुछ खोज करे. इस खोज में ही खोए हुए हैं. ఎంత పెద్ద సైంటిస్ట్ ఉంటే ఏమి, అల్పకాల సుఖాన్ని సాధనలు విషయం ముందు ఏమో ఇచ్చినారు. అయినా ఆ పెద్ద సైంటిస్ట్ కూడా ఇంకా ఏమో కావాలి, ఇంకా ఏమో ఇన్వెన్షన్ చేయాలి అట్లా అని ఉన్నారు. అది ఏమీని తెలియలేదు. పూర్తి సంతుష్టత లేదు అక్కడ. तो संतुष्टता की अनुभूति नहीं है. और कुछ करे इसमें ही समय गंवा देते हैं. పూర్తి సంతుష్టత లేదు వాళ్ళకు కూడా. ఇంకా ఏమో చెయ్యాలి అని సమయం అంతా దాంట్లో వేస్ట్ చేస్తూ ఉన్నారు. तो उनका संसार ही खोज करना हो गया. వాళ్ళ ప్రపంచమే ఎప్పుడు చూసినా ఇన్వెన్షన్లోనే టైం వెళ్ళిపోతూ ఉంది. ఏమో ఒకటి కొత్తగా కనిపెట్టాలి, దాంట్లోనే వాళ్ళ టైం వెళ్ళిపోతూ ఉంది. तो आप जैसे स्नेह संपन्न जीवन की अनुभूति नहीं. మనకు ఎంత బాగా స్నేహ సంపన్న జీవనం అట్లా అనుభవం వాళ్ళకు సైంటిస్ట్ వాళ్ళకు లేదు, ఆ సైన్స్లో లేదు. नेताएं देखो अपनी कुर्सी संभालने में ही लगे हुए हैं. कल क्या होगा इस चिंता में लगे हुए हैं. और आप ब्राह्मण सदा परमात्मा प्यार के झूले में झूलते हो. ఈ రాజకీయ వాళ్ళు కూడా వాళ్ళ సీట్ని సంభాలన చేసే దాంట్లో ఉన్నారు. వాళ్ళకి కూడా ఒకే చింత, రేపేమవుతుందో అట్లా అని, రేపు వాళ్ళ సీట్ నుంచి దించేస్తారు అట్లా అని భయం, చింత. అయితే మనం బ్రాహ్మణ ఆత్మలు సదా పరమాత్మ ప్రీతి యొక్క ఉయ్యాలలో ఊగుతూ ఉన్నాం. కల్కా ఫికర్ నహీ హై. రేపేమవుతుందో అని మనకు చింత లేదు. न कल का फिकर है न कल का फिकर. क्यों అంటే రేపుది మనకు చింతనే లేదు, నిన్న లేదు, రేపు లేదు. ఎందుకు? क्योंकि जानते हो जो हो रहा है वो अच्छा ही हो रहा है. जो होना है वो और अच्छा. इसलिए अच्छा कहते अच्छे बन गए हम. ఎందుకంటే మనకు తెలుసు ఏమేం జరుగుతుందో అది మంచిదే జరుగుతుంది. ఇంకా భవిష్యంలో ఏం జరగబోతుందో అది ఇంకా ఎక్కువ మంచిది ఉంటుంది. ఇట్లా మంచిది అని మనం ఎంత మంచివాళ్ళు అయిపోతూ ఉంటాం. ब्राह्मण जीवन अर्थात बुराई को विदाई देना और सदा सब अच्छे से अच्छा है इसकी बधाइयाँ मनाना. బ్రాహ్మణ జీవనం అంటేనే ఈ చెడ్డదంతా వీడుకోలు ఇచ్చేది. మరి ఏది మంచిదంటే మంచిదో అది మన జీవనంలో వచ్చేది, దాని శుభాకాంక్ష ఇస్తూ ఉండేది మంచిదాని కోసం. ऐसे किया है या
అభి విదాయి దే రహే హో. అన్నిట్లా వీడ్కోలు ఇచ్చేసారా పాతదాని లే ఇంకా ఇస్తూ ఉన్నారా? जैसे पुरानी वर्ष को विदाई दी, नए वर्ष के लिए बधाइयाँ दी है ना, ఇట్లా మన పాత సంవత్సరానికి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తాం, వీడ్కోలు ఇచ్చేసి కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు ఇస్తాం. ఆ విధంగా పాత సంస్కారాలు పాత మాటలకు వీడ్కోలు ఇచ్చేసారా, ఇస్తూ ఉన్నారా? बधाइयाँ के कार्ड बहुत आए, बहुत बच्चों के बधाइयों के कार्ड तथा पत्र आए हैं. बाप दादा कहते हैं जैसे नए वर्ष के कार्ड भेजे वह संकल्प किया तो संगम युग पर तो हर सेकेंड नया है ना. చాలామంది కొత్త సంవత్సరానికి కార్డు బాబాకు పంపించినారు, లెటర్స్ కూడా రాసినారు కొత్త సంవత్సరాన్ని శుభాకాంక్షలు. ఏ విధంగా ఆ కార్డు లెటర్ పంపించినారో అట్లా సంకల్పం చేశారు. సంగం యుగాల్లో ప్రతి సెకండ్ కొత్తగా ఉండాలి, జీవనం కొత్త జీవనం, పాతది లేదు. संगम युग के हर सेकंड की बधाई के कार्ड नहीं भेजना, कार्ड संभालना मुश्किल हो जाता है. బాబా చెప్తారు ప్రతి సెకండ్ది శుభాకాంక్షది కార్డు పంపించవద్దు, ఆ కార్డును సంభాలన చేసేది చాలా కష్టం. लेकिन कार्ड के बजाय रिकॉर्ड रखना, हर सेकंड नया अनुभव किया. కార్డు బదులుగా రికార్డు పెట్టుకోవాలి, కొత్త సెకండ్ కొత్త ప్రతి సెకండ్ కొత్తగా అనుభవం చేసేది రికార్డు పెట్టుకోండి. కార్డుని ఎక్కడ పెట్టుకునేది అందరిది, దానికే ఒక షెల్ఫ్ కావాలి. మరి దాని బదులుగా రికార్డు పెట్టుకోండి. ప్రతి ఒక్కరూ కొత్త జీవనంది, కొత్త అనుభవం ఉంది. హర్ నయే సెకండ్ నయా ఉమంగ్ ఉత్సాహ అనుభవ్ కియా, ప్రతి సెకండ్ కొత్తగా ఉమంగ్ ఉత్సాహం, కొత్త ఉమంగ్ ఉత్సాహ అనుభవం చేశారా? हर सेकंड अपने में नवीनता अर्थात दिव्यता विशेषता क्या अनुभव किया? ప్రతి సెకండ్ స్వయంలో నవీనత అంటే దివ్యత విశేషంగా ఏమి అనుభవం చేసినారు? उसकी बधाइयाँ देते हैं, దానికోసం బాబా శుభాకాంక్షలు ఇస్తారు. आप ब्राह्मण आत्माओं की सबसे बड़ी से बड़ी सेरेमनी हर समय कौन सा है? బాబా అడుగుతారు. బ్రాహ్మణ ఆత్మది ప్రతి సెకండ్ పండగ ఏం కొత్తగా ఏం ఆచరణ చేస్తారు? సెమినార్ అర్థాత్ సెమినార్ ఏం ప్రతి సెకండ్ది సెరమనీ అంటే ఆచరణ చేసేది కొత్తగా ఏదైనా పండగలాగా ఏం చేస్తారు? सेरेमनी अर्थात खुशी का समय व खुशी का दिन. ఏదైనా మనం ఇప్పుడు సమర్పణ సమారోహం చేస్తాం, లేదు ఏదో ఒక బర్త్డే ఏదో చేస్తాం, ఇనాగ్రేషన్ చేస్తాం, అది ఒక సెరమనీయా లేదా? దాంట్లో ఎంత సంతోషంగా ఉంటుంది ఆ రోజంతా సమయం. सेरेमनी में सबसे बड़ी बात मिलन मनाने की होती है. ఏదైనా ఇట్లా మన ఆచరణ చేస్తే కొత్తగా ఒక పండగలాగా అందరూ మిలన్ చేస్తారా లేదా? అందరినీ పిలుస్తాం మనం. మిలన్ మనానా హీ ఖుషి మనానా హై. అందరూ మిలన్ చేసేదే ఖుషి అయ్యేది, ఖుషిగా ఉండేది నా అర్థం. అందరితో కలిసేది ఏదైనా ఒక పండగలాగా. ఇప్పుడు ఇనాగ్రేషన్ వస్తాం, ఉద్ఘాటన చేస్తాం, అప్పుడు అందరూ కలుస్తారు, ఎంత సంతోషంగా ఉంటాం. ఆ విధంగా మనకు రోజు సెరమనీ, ఇక్కడ రోజు కలిసేది అందరూ. तो आप सबका परमात्मा मिलन, श्रेष्ठ आत्माओं का मिलन हर समय होता है ना. బాబా అడుగుతారు,
మీరందరూ రోజు పరమాత్మ మిలన్, శ్రేష్ఠ ఆత్మలతో మిలన్ ప్రతి సమయం చేస్తున్నారు కదా. తో హర్ సమయం సెరమనీ హువానా, తో ప్రతి సెకండ్ సెరమనీ అయిపోయిందా లేదా? ఎవరైనా పెద్ద దాది వాళ్ళు వస్తే అందరూ వచ్చి కలుస్తారా లేదా? ఎంత బాగుంటుంది. అట్లా రోజు పరస్పరంగా మిలన్ చేసుకోవాలి. ఇక్కడ క్లాస్లోనే కదా వచ్చి మిలన్ చేసుకునేది. ఇంట్లో కూర్చుంటే ఎక్కడ పండుగ? ఇక్కడే नाचो गाओ और खाओ यही సెరమనీ होती है. అంటే ఇట్లా పండగ టైంలో ఏదైనా బర్త్డే ఆచరణ చేసేటప్పుడు డాన్స్ చేసేది, పాట పాడేది, ఏదైనా తినేది, ఇదే కదా విశేషంగా ఉంటుంది. మరి అందరితో కలిసేది. ब्रह्मा बाप के भंडारे से खाते हो, इसलिए सदा ब्रह्मा भोजन खाते हो. ఇక్కడ బ్రహ్మ బాబాది భండార నుంచి తింటాం, అందువల్ల సదా బ్రహ్మ భోజనం మనం తింటాం. ఈరోజు కూడా మీకు బర్త్డే పండుగ. ఇక్కడ ఎవరు బర్త్డే 75 ఇయర్స్ది ఆచరణ చేస్తామా లేదా? అది పెద్ద పండుగ. ఇక్కడ మీకు భోజనం బ్రహ్మ భోజన్ లాగా భోగ్. కోయి प्रवृत्ति वाले अपनी कमाई से नहीं खाते, सेंटर वाले सेंटर की भंडारे से नहीं खाते, लेकिन ब्रह्मा बाबा के भंडारे से, शिव बाबा की भंडारे से खाते हैं, भंडारी से. అంటే ఇక్కడ ప్రవృత్తి వాళ్ళు కానీ వాళ్ళ సంపాదనతో తింటారా? సెంటర్ వాళ్ళు సెంటర్ భండార్ నుంచి తింటారా? లేదు, ఇది బ్రహ్మ బాబాది భండారి, మరి శివ్ బాబాది భండారి, శివ్ భోలానాథ్ కిచెన్ ఇది. దాని నుంచి తింటున్నాం మనం. ఎంత సంతోషం మనకు. భగవాన్ భండారి నుంచి తింటున్నాం. न मेरी प्रवृत्ति है, न मेरा सेंटर है. प्रवृत्ति में हो तो भी ट्रस्टी हो, बाप की श्रीमत प्रमाण निमित्त बने हुए हो, और सेंटर पर हो तो भी बाप के सेंटर है ना, न कि मेरा. इसलिए सदा शिव बाबा की भंडारी है, ब्रह्मा बाप का भंडारा है. इस स्मृति से भंडारी भी भरपूर रहेंगे, तो भंडारा भी भरपूर रहेगा. भंडारी और भंडारा दोनों भरपूर रहेगा. అంటే ఫ్యామిలీలో ఉన్నారు మీరు, కానీ అక్కడ ట్రస్టీగా ఉన్నారంటే అది బాబ్దాదా శ్రీమత్ అనుసారంగా నిమిత్తంగా ఉన్నారు. సెంటర్లో ఉంటే కూడా సెంటర్ నాది కాదు కదా, సెంటర్ శివ్ బాబాది, బాబాది సెంటర్. అందుకే శివ్ బాబా భండారి, కిచెన్ అంతా శివ్ బాబాది, భండారం బ్రహ్మ బాబాది. సో ఈ భండారి మరి భండారి సదా భర్పూరుగా ఉంటుంది. ఇట్లా అనుకుంటే నాది కాదు, మొత్తం బాబ్ దాదాది, బ్రహ్మ బాబాది, శివ్ బాబాది. అట్లా అనుకుంటే సదా సంపన్నంగా ఉంటుంది. మేరా పన్ లాయాతో భండారా और భండారీ में బర్కత్ नहीं होगी. నాది నాది అనుకుంటే భండారా మరి భండారీ రెండు నిండదు. కిచెను నిండగా ఉండాలి, భండారం నిండుగా ఉండాలి. దానికోసం బాప్ దాదాదీని మనకు న్యాచురల్ ఫీలింగ్స్ ఉండాలి. నాది అనేది ఉంటే నిండదు. నాది నాది ఏమీ లేదు. किसी भी कार्य में अगर कोई प्रकार की खोट अथवा कमी है तो इसका कारण बाप की बजाय मेरापन की खोट है, इसलिए खोट होती है. खोट शब्द कमी को भी कहा जाता है, और खोट शब्द अशुद्धि मिक्स को भी कहा जाता है. बाबा చెప్తారు, నాది నాదిని ఎక్కడ ఉండకూడదు. ఏదైనా కార్యంలో సరే నాదీని వచ్చేసిందంటే అది కోట్ అంటే వీక్నెస్ వచ్చేసింది, అక్కడ తక్కువ అయిపోతుంది. అందుకే బాబా చెప్తారు, బాబాకు బదులుగా నాదీని ఎక్కడ వస్తుందో
అక్కడ కోట్లే వీక్నెస్లే అశుద్ధ వచ్చేస్తుంది. సో ఈ శబ్దం తక్కువ అయ్యేది సరి కోట్ లేదు, అశుద్ధ మిక్స్ అని అర్థం. నాది అంటేనే అశుద్ధ మిక్స్ అయిపోయింది. మిక్స్ అయిపోతే అన్నీ తగ్గిపోతుంది. అశుద్ధం ఉంటే బాబా భండారం నిండదు. जैसे सोने में खाद पड़ जाती है ना, लेकिन ब्राह्मण जीवन तो हर सेकंड సెమినార్ మనానికి బదాయ్యా బాబా చెప్తారు. ఎట్లా బంగారులో అశుద్ధ మిక్స్ అయిపోతుందో అట్లా నాదీని వచ్చేసిందంటే అశుద్ధ మిక్స్ అయిపోతుంది. అందువల్ల అట్లా ఉండకూడదు. సో బ్రాహ్మణ జీవనం అంటే ప్రతి సెకండ్ సంతోషంగా ఆచరణ చేసేది. దానికి శుభాకాంక్ష ఇస్తారు బాబా. जैसे आज के दिन आप सभी आवाज़ से परे जाते हो. ఈరోజు 18 జనవరి అందరూ సైలెంట్గా అవ్యక్త స్థితిలో ఉంటారు. శబ్దం నుంచి దూరంగా ఉండే స్థితిలో ఉంటారు. और बाप दादा जो आवाज़ से परे है उनको आवाज़ में लाते हो. మరి బాప్ దాదా ఎవరు ఎప్పుడు శబ్దం నుంచి దూరంగా ఉంటారు, వాళ్ళని మనం శబ్దంలో తీసుకొస్తాం. అంటే వాళ్ళు మాట్లాడాలి కదా, బాబాని పిలుస్తాం, బాబాని మీట్ చేస్తానికి. तो ये प्रैक्टिस बहुत अच्छी है. अभी अभी बहुत आवाज़ में हो, चाहे डिस्कस कर रहे हो, ऐसे वातावरण में भी संकल्प किया आवाज़ से परे हो जाए तो सेकंड में आवाज़ से न्यारे फरिश्ता స్థితి में टिक जाओ. అంటే బాబా చెప్తారు ఈ అభ్యాసం చాలా బాగుంది. ఇప్పుడిప్పుడు ఏదైనా మాట డిస్కస్ చేయాలి, సరే డిస్కస్ చేసాం. ఇట్లా వాతావరణంలో కూడా మనకు సంకల్పం వస్తే ఇప్పుడు శబ్దం నుంచి దూరంగా పోవాలి. ఒక్క సెకండ్లో శబ్దం నుంచి దూరంగా వెళ్ళిపోయేది, పరిష్ట స్వరూప స్థితిలో ఉండిపోయేది. ఇది కూడా చాలా మంచి స్టేజ్. దీంట్లో ఉండాలి. సంకల్పం చేసిన వెంటనే పూర్తిగా అశరీరి అయ్యేది, జ్ఞాన స్థితిలో ఉండిపోవాలి. ఇప్పుడిప్పుడు కర్మయోగి, ఇప్పుడిప్పుడు ఫరిష్తా స్టేజ్. అంటే శబ్దంలో వచ్చేది, తర్వాత శబ్దం నుంచి దూరంగా వెళ్ళిపోయేది, कंप्लीट साइलेंस लो. तो ये नहीं कि वातावरण बहुत आवाज़ का है इसलिए आवाज़ से परे होने में टाइम चाहिए. नहीं, ऐसे नहीं होना चाहिए. ఇట్లా చెప్పకూడదు. వాతావరణంలో చాలా శబ్దాలు ఉంది, అందుకే నేను శబ్దం నుంచి దూరంగా పోయేదానికి కొంచెం టైం పడుతుంది, అట్లా చెప్పకూడదు. सेकंडला వెళ్ళిపోవాలి శబ్దం నుంచి దూరంగా. क्योंकि लास्ट समय चारों ओर व्यक्तियों का, प्रकृति का हलचल और आवाज़ होगा, चिल्लाने का, हिलाने का, ये वायुमंडल होगा. ఇప్పుడు మనం ఇట్లా చెప్పకూడదు, చాలా శబ్దం, అందుకే నేను సైలెన్స్లో పోయేది కష్టం అట్లా. లాస్ట్లో వ్యక్తులది, ప్రకృతిది ఇంకా ఎక్కువగా హల్చల్ ఉంటుంది. మనుషులు అరుస్తూ ఉంటారు, మరి ప్రకృతి మన అల్లాడిస్తూ ఉంటుంది, షేక్ చేస్తూ ఉంటుంది. అట్లా ఉండే వాయుమండల్ లాస్ట్లో ఉంటుంది. అట్లా సమయంలో కూడా మనం సైలెన్స్లో వెళ్ళిపోవాలి. ऐसे समय पर ही सेकंड में अव्यक्त फरिश्ता सो निराकारी अशरीरी आत्मा हूँ, ये अभ्यासी विजयी बनाएंगे. సో ఎక్కువ శబ్దం ఉండే సమయంలో కూడా మనం ఒక్క సెకండ్లో అవ్యక్త పరిష్ఠా స్థితి, నిరాకారి ఆత్మ, ఆత్మిక స్వరూప స్థితిలో ఉండేది అభ్యాసం చేస్తేనే విజయ్ అవుతాం మనం. లాస్ట్లో చాలా భయంకర శబ్దాలంతా ఉంటుంది, అప్పుడు మనం ఇట్లా చెప్పేదానికి లేదు, నేను శబ్దం అంటే అశరీరి అయ్యేది కష్టం అట్లా. మన ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు కూడా ఎక్కువ శబ్దం ఉంటే కూడా
సైలెన్స్లో పోవాలి. तो ये स्मृति सिमरन अर्थात విజయ్ మాలా మీ లాయింగ్. ఇట్లా శబ్దం నుంచి దూరంగా ఉండే స్మృతి స్మరణ్ అంటే విజయ్ ఆత్మ అవుతాం మనం. इसलिए ये अभ्यास अभी से अति आवश्यक है. इसको कहते हैं प्रकृति जीत माया जीत. సో ఈ అభ్యాసం ఇప్పటి నుంచే చాలా అవశ్యం. ఇదేని చెప్తారు ప్రకృతి జీత్, మరి మాయా జీత్. అట్లా అని మనసు లోపల ఏ ప్రకారమైన హల్చల్ ఉండకూడదు. ఎంత శబ్దం ఉంటేనో మన పరంధాం స్థితిని అనుభవం చేయాలి. तो मालिक बन, चाहे तो मुक्का साज बजाए, चाहे तो कानून द्वारा सुने, अगर नहीं चाहते हैं तो सेकंड में फुल स्टॉप. आधा स्टॉप भी नहीं, फुल स्टॉप. బాగా చెప్తారు మాలిక్ అయ్యేసి కావాలంటే మాట్లాడవచ్చు, కావాలంటే వినవచ్చు. వద్దు అని అనుకుంటే సెకండ్లో ఫుల్ స్టాప్. సహం స్టాప్ లేదు, ఫుల్ స్టాప్ అయిపోవాలి సంకల్పం శబ్దాలు. तो ये है బ్రహ్మ బాబ్కే సమాన్ బన్న. ఇట్లా అయ్యేది అంటే బ్రహ్మ బాబా సమానం అయ్యేది. స్నేహకి నిషాని హై సమాన్ బన్న. బాబా పైన స్నేహం ఉందంటే ఈ విధంగా బాబ్ సమాన్. సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టేయాలి అన్ని విషయాలు, అనవసర విషయాలు, శబ్దాలు అని. तो हर एक कहते मेरा स्नेह ज़्यादा है. कोई से भी पूछो किसका स्नेह ब्रह्मा बाबा से ज़्यादा है, तो सभी यही कहेंगे कि मेरा. అంటే అందరికీ బాబా పైన స్నేహం ఎక్కువ. ఒకవేళ అడిగితే ఎవరికి ఎక్కువ ఉంది అని అందరూ చెప్తారు నాకు ఎక్కువ ఉంది, నాకు ఎక్కువ ఉంది అని. तो जैसे स्नेह में समझते हो मेरा स्नेह ज़्यादा है, ऐसे समान बनने में भी तीव्र पुरुषार्थ करो कि मैं नंबर 1 के साथ युगल दानी के साथ दाना మాలా మీ పిరోయి జాం. బాబా చెప్తారు అందరూ ఎట్లా చెప్తారు నాకు బాబా పైన ఎక్కువ స్నేహం ఉంది. ఆ విధంగా సమాన్ అయ్యే దాంట్లో కూడా ఉండాలి. బాబ్ సమాన్ దాంట్లో తీవ్రంగా పోయి నేను నంబర్ 1 ఆత్మతో యుగల్ దానా అయ్యేసి పోవాలి అట్లా అని ఉండాలి. యుగల్ దానా వెంట నాది కూడా ప్లస్ ఉంది అట్లా అని. तो इसको कहते हैं स्नेह का रिटर्न दिया. దీన్నే చెప్తారు స్నేహానికి రిటర్న్. సమాన్ అయ్యే దాంట్లో కూడా ఉండాలి. स्नेह में मधुबन में भागने में तो होशियार, सभी जल्दी जल्दी भाग कर पहुँच गए हो ना. స్నేహంలో మధుబన్లో పరిగెత్తి వచ్చినారు, ఎంతో హోషియార్ బుద్ధిశాలిగా ఎంతో జల్దీ జల్దీ పరిగెత్తి వచ్చి చేరినారు మధుబన్. ఆ విధంగా ప్రత్యక్ష స్వరూపం చూపించాలి. సమాన్ అయ్యే దాంట్లో కూడా సమాన్ అయ్యే దాంట్లో ప్రత్యక్ష స్వరూపం చూపించాలి. స్థాన్ छोटा है और दिल बड़ी है, इसलिए उलहना नहीं देना की जगह नहीं मिली. స్థానం ఏమో చిన్నది అక్కడ మధుబన్లో, అయితే మనసు ఏమో పెద్దది. అందువల్ల కంప్లైంట్స్ ఇవ్వకూడదు నాకు చోటు దొరకలేదే అట్లా అని. जब दिल बड़ी है तो प्यार में कोई भी तकलीफ नहीं लगती है. ఎప్పుడు మన మనసు పెద్దగా ఉంటుందో అప్పుడు ఆ ప్రీతిలో ఏదైనా కష్టంగా అనిపించదు. ప్రీతిలో అన్ని సర్దుకుంటాం మనం. बाप दादा को बच्चों की तकलीफ़ भी देखी नहीं जाती है. हाँ, योग लगाओ तो स्थान तैयार हो जाएगा. బాప్ దాదాకేమో బిడ్డల కష్టాలు చూసానికి కాలేదు. అందుకే చెప్తారు యోగం చేయండి, మీకు స్థానం కూడా రెడీ అయిపోతుంది, పెద్దగా రెడీ అయిపోతుంది.
अच्छा, चारों ओर के देश विदेश के स्नेह में समाये हुए श्रेष्ठ आत्माओं के बहुत बहुत संकल्प द्वारा, पत्रों द्वारा, संदेशों द्वारा इस स्मृति दिवस व नव वर्ष की याद प्यार बाप दादा को मिली है. నలువైపులా ఉండే దేశ విదేశ బిడ్డలు, స్నేహంలో లీనమైపోయిన బిడ్డలు, శ్రేష్ఠ ఆత్మలది చాలా సంకల్పాల ద్వారా, లెటర్స్ ద్వారా, సందేశాల ద్వారా స్మృతి దివస్కు మరి కొత్త సంవత్సరానికి యాద్ ప్యార్ బాప్ దాదా గుచ్చి చేరింది. सबके दिल के मीठी मीठी साज బాప్ దాదా సునే. అందరు మనసులో ఉండే చాలా మధురమైన म्यूजिकल साउंड बाबा विन्नार. रिटर्न में बाप दादा भी सभी बच्चों को मीठे मीठे प्यारे प्यारे बच्चे का याद प्यार दे रहे हैं. దానికి బదులుగా బాబా కూడా అందరికీ मीठे मीठे बच्चे, प्यारे प्यारे बच्चे అని రిటర్న్ ఇచ్చినారు. उड़ रहे हो और అతి తీవ్ర से उड़ते रहो. ఎగురుతూ ఉన్నారు, ఇంకా తీవ్రంగా ఎగరండి చెప్తారు. మాయా के खेल खिलाड़ी बन देखते चलो. మాయా ఆటని ఖిలాడి అయ్యేసి చూస్తూ పోండి. మనం కూడా ఆట ఆడేవాళ్ళు. प्रकृति की परिस्थितियाँ मास्टर सर्वशक्तिमान बन खेल खेल में पार करते चलो. ఈ ప్రకృతిది పరిస్థితుల్ని మాస్టర్ సర్వశక్తివాన్ అయ్యి ఆటలాగా దూరం చేయండి. ఇదంతా ఒక ఆట అట్లా అని అనుకుని దీన్ని క్రాస్ చేయండి. బాప్ కా హాత్ और दिव्य बुद्धि योग रूपी साथ सदा अनुभव कर समर्थ बन सदा पास विथ ऑनर बनते चलो. बाप दादा చెయ్యి మరి దివ్య బుద్ధి ద్వారా యోగ రూపీ సాత్ సదా అనుభవం చేయండి. तो ఇట్లా సమర్థ అయ్యేసి పాస్ విత్ ఆనర్ అయిపోండి. सदा स्नेह मूर्त भाव के वरदान को स्मृति स्वरूप में याद रखकर ऐसे सर्वस्नेही मूर्तियों को सदा मास्टर दाता आत्माओं को बाप दादा का शक्ति संपन्न याद प्यार और नमस्ते. सदा स्नेह मूर्त भाव ఈ వరదానాన్ని స్మృతిలో పెట్టుకునేవాళ్ళు. ఇట్లా సర్వస్నేహి మూర్తులకు సదా మాస్టర్ దాత ఆత్మలకు మాత్పిత బాప్ దాదా శక్తి సంపన్న యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు. ఓం శాంతి. మన వరదానం వినండి. समर्पण भाव से सेवा करते सफलता प्राप्त करने वाले सच्चे सेवाधारी भाव. అంటే సమర్పణ భావంతో సేవ చేసి సఫలతాన్ని ప్రాప్తి చేసుకునే వాళ్ళు సత్యమైన సేవాధారి భావ. సత్యమైన సేవాధారి, सच्चे सेवाधारी वो है जो समर्पण भाव से सेवा करते हैं. సత్యమైన సేవాధారి ఎవరంటే ఎవరు సమర్పణ భావంతో సేవ చేస్తారో వాళ్ళు. सेवा में ज़रा भी मेरापन का भाव ना हो. సేవలో కొంచెం కూడా నాదీని భావ్ ఉండకూడదు. जहाँ मेरापन है वहाँ सफलता नहीं. ఎక్కడ నాది నాది అని అనుకుంటారు అక్కడ సఫలత లేదు. जब कोई ये समझ लेते हैं कि ये मेरा काम है, मेरा विचार है, ये मेरी फ़र्ज़ अदाई है, तो ये मेरापन आना अर्थात మోహ ఉత్పన్న హోనా. సపోజ్ ఎవరైనా ఇట్లా అనుకుంటారనుకోండి, ఇది నా పని, నా విచారం, నా డ్యూటీ అట్లానే అనుకుంటే అక్కడ నాది అంటే మోహం వచ్చేసింది అని అర్థం.
ఆ పని పైన మోహం, ఆ విచారం పైన మోహం, వాళ్ళపైనే వాళ్ళకు మోహం, సఫలత దొరకదు. लेकिन कहाँ भी रहते सदा स्मृति रहेगी मैं निमित्त हूँ. ये मेरा घर नहीं लेकिन सेवा स्थान है. तो समर्पण भाव से निर्माण और नष्ट मुहाबन सफलता को प्राप्त कर लेंगे. అంటే ఎక్కడ ఉంటేను సరే సదా స్మృతిలో ఉండాలి. నేను నిమిత్ మాత్రం ఉన్నాను, ఇది నా ఇల్లు కాదు, ఇది సేవాస్థానం, పరమాత్మది సేవాస్థానం. అట్లా అని సమర్పణ భావతో ఉంటే నిర్మాణ్ మరి నష్టముహాయి సఫలత ప్రాప్తి చేసుకుంటారు. మరి స్లోగన్, सदा अपने स्वमान की सीट पर रहो तो सर्व शक्तियाँ ऑर्डर मानती रहेंगी. सदा अपने स्वमान की सीट पर रहो तो सर्व शक्तियाँ ऑर्डर मानती रहेंगी. బాబా చెప్తారు, సదా మన స్వమాన్ సీట్లో ఉంటే అప్పుడు సర్వశక్తులు మన ఆర్డర్నే ఒప్పుకుంటుంది. ఓం శాంతి. राजयोगी बन अपना जीवन को खुशहाल करो. राजयोगी बन अपना जीवन को खुशहाल करो. दिव्य अनुभव के खजानों से खुद को माला माल करो. राजयोगी बन अपना जीवन को खुशहाल करो. भाग्य विधाता बांट रहे हैं खुले हाथों दिव्य वरदान. आओ झोली भर लो अपनी, विश्व का होगा कल्याण. शिव पिता की नजरों से निज को अब निहाल करो. राजयोगी बन अपना जीवन को खुशहाल करो. सफल कर लो पल पल को तुम सफलता की ओर ही. नेक करो और नेक रहो, ये पथ ही बड़ा सुखदाई. सबका भला हो सब सुख पाए, मन में यही ख्याल करो. राजयोगी बन अपना जीवन को खुश